మీ ఫ్యామిలీ మీరు ఇండస్ట్రీకి వస్తానంటే అది అడగడం మర్చిపోయాను. యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ అసలు? లేదు. లేదా? ఆ! ఇప్పుడు మీ హ్యాపీ. పేరెంట్స్? పేరెంట్స్ లేరు ఇప్పుడు. అంటే చనిపోయారు అవునా? ఇద్దరు. అవునా? ఓహ్! సారీ. నా అమ్మ కొన్ని సినిమాలు చూసింది. నానేం చూడలేదు. స్ట్రగులే చూశారు. యెస్. స్ట్రగుల్ సక్సెస్ చూసారు. చూడలేదు. ఇబ్బందిగా ఉండేది పరిస్థితి. ఏం చేసేవాళ్ళు? ఇద్దరు ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు పేరెంట్స్ ఇద్దరు. 2009 టు 2011 చదువుకున్నాను థియేటర్ ఆర్ట్స్. 2011 టు 2016 ఫుల్ టైం చేశాను. 2016 నుంచి 2022 పార్ట్ టైం చేశాను. కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్లు? నానిగారు స్టేజ్ మీదే చెప్పారు, కొత్తవాడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాను, నన్నే భయపెట్టాడు, బాగా చేశాడు, టక్ జగదీష్ చూశాను నేను. When I went into the location, they showed me the scene, and I myself got scared with his performance. So I think he did a mind-blowing job. దాదాపు మీ ఫ్యామిలీ మీరు ఇండస్ట్రీకి వస్తానంటే అది అడగడం మర్చిపోయాను. యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ అసలు? లేదు. లేదా? ఎందుకంటే ఒక 5-10 సంవత్సరాలు వదిలేయాలి కదా! సక్సెస్ అవుతారా లేదా అనేది ఒక డైలమా. యాక్సెప్ట్ చేయలేదా? లేదు అంటే రిస్కీ కదా, ఆ. ఎవరు లేరు, ఎవరు తెలీదు, ఎందుకు వచ్చింది ఇది, ఏదో ఉద్యోగం చేసుకుంటే నెలకు జీతం వస్తుంది, పెళ్లి చేసుకుని పిల్లలు ఒక లైఫ్ హ్యాపీగా ఉండాం కదా అనేది Yes. ఉండింది వాళ్ళకి. కానీ జాబ్ నా వల్ల కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఓకే. సో మేజర్గా అంటే వాళ్ళ వైపు నుంచి చూస్తే ఏంటంటే, కొడుకు ఒక వయసు వచ్చాక కాళ్ళ మీద నిలబడాలి, డబ్బు Settle అవ్వాలి. సంపాదించాలి, అండ్ వాళ్ళని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ పరిస్థితుల్లో కొంచెం ఎక్కువే ఫైట్ చేయాల్సి వచ్చింది. దట్టు నేను నాటకం నుంచి స్టార్ట్ చేశాను, సినిమా నుంచి కాదు. కాదు. అవును. నాటకం అంటే సాధారణంగానే చిన్న చూపు ఉంటుంది. నాటకం ఏంటి, చదువుతావు కదా, పొడవు ఉన్నావు కదా, తెలివి ఉంది కదా, ఎందుకు ఇది అనేది స్లోగా టైం ఎక్కువ పట్టింది కానీ. ఓకే. ఓకే. ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు మీ పేరెంట్స్? పేరెంట్స్ లేరు ఇప్పుడు. అంటే చనిపోయారు అవునా? ఇద్దరు. అవునా? ఓహ్! సారీ. నా అమ్మ కొన్ని సినిమాలు చూసింది, నానేం చూడలేదు. కానీ ఓకే, మేబీ వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకుంటాను. అదే. ఓహ్! మీకు సక్సెస్ కొంతమేరకు చూడలేకపోయారు వాళ్ళు. స్ట్రగులే చూశారు. యెస్. స్ట్రగుల్ సక్సెస్ చూడలేదు. యెస్. ఎట్లా మీరు ఒక్కళ్ళేనా? పెళ్ళయింది కదా ఇప్పుడు. అదే నేను అనేది మీ పేరెంట్స్కి మీరు పిల్లలు మీరు ఒక్కళ్ళేనా? ముగ్గురు అక్కలు ఉన్నారు. ఓ మీకంటే పెద్దోళ్ళా? పెద్దవాళ్ళు. ఓ. ముగ్గురు అక్కలు, నేను లాస్ట్. మేము ఫస్ట్ అసలు ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్లు ఏంటండి మీ కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్లు? టక్ జగది మా జార్జ్ రెడ్డి అప్పుడు మ్మ్. సాక్షిలో ఒక ఆయన ఉన్నారు, ఇంటర్వ్యూ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. మ్మ్. ఆయన అన్నాడు, మోడర్న్ దుర్యోధనుడిలా ఉన్నావు తెలుసా నువ్వు సినిమాలో అని. ఆ. ఇంకా మేబీ ఆ రాజసం, ఆ రౌద్రం అది చూసి ఉంటాడు. ఆ రోల్ అలా ఉండింది లలన్ సింగ్. మ్మ్. అది తర్వాత ఎవరో ఒక ఆయన ఇయర్ అండ్ బెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఇయర్ అని వేసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో లలన్ సింగ్ని పెట్టాడు జార్జ్ రెడ్డి. మ్మ్. సర్ప్రైజ్ చేసింది అసలు, ఇది క్యారెక్టర్ ఇది చాలా బాగా చేశాడు. మ్మ్. అండ్ మసూదా చేసినప్పుడు 96 డైరెక్టర్ పిలిచి అప్రిషియేట్ చేశాడు చూసిన తర్వాత. ఆహా, అవునా? ఓకే. మ్మ్. చాలా బాగా చేసావు అసలు, ఎంత బాగా, అది కొంచెం ట్రిక్కీ క్యారెక్టర్, అది భయపడాలి కానీ భయం చూపించకూడదు, మ్మ్. అది బాగా చేసావని. ఓకే. సో నానిగారు స్టేజ్ మీదే చెప్పారు, కొత్తవాడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాను, నన్నే భయపెట్టాడు, బాగా చేశాడు, టక్ జగదీష్ చూశాను నేను. మ్మ్. చాలా ఈవెంట్స్లో చెప్పాడు, ఇంటర్వ్యూస్లో, ఈవెంట్స్లో. అదే అసలు ఏ సంబంధం లేకుండా ఇండస్ట్రీ కోసం ఇంత పరితపించారే, ఇంత ప్యాషన్ పెట్టుకుని వచ్చారే. ఏంటి అసలు మిమ్మల్ని మోటివ్ ఏంటి, మీ ఇన్ని సినిమాల వైపు నడిపిన మోటివ్ ఏంటి? ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? ఏ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు? ఉద్యోగం చేయకూడదు అనేది మోటివేషన్. ఆ. ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయకూడదు. ఓకే. ఎందుకంటే దాంట్లో తప్పు అని నాకేం లేదు. మ్మ్. నేను అలా చేయలేను, ఒకే ప్లేస్లో ఒకే పని ఎవ్రీ డే అదే, అంటే జల్దీ బోర్ కొట్టేస్తుంది నాకు తొందరగా, అంటే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. ఓకే. నేను రిపిటేటివ్గా అదే పని చేయడం నా వల్ల కాదు. ఓకే. అందుకని ఏం కొత్తగా ఉంటుంది, ఏం ఛాలెంజింగ్ ఉంటుంది అని ఎతికినప్పుడు కనబడిందే యాక్టింగ్. మ్మ్. సో యాక్టింగ్ చేద్దాం అన్నది నాకు సడన్గా డిగ్రీ చదువుతున్నప్పుడు పుట్టిన పొరిగే తప్ప ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి లేదా? ఏం లేదు. సినిమాలు చూసేవాళ్ళు కదా అసలు? సినిమాలు చాలా తక్కువ, పక్కింట్లో టీవీ చూడడమే కదా. సో ఎక్కడ ఏరియా ఏది మీది? మాది ప్రాపర్ షాద్నగర్. షాద్నగర్. ఓకే. ఓకే. మేము ఓల్డ్ సిటీకి 2002లో ఓల్డ్ సిటీకి వచ్చాం. మ్మ్. అక్కడి నుంచి మళ్ళీ పక్కింట్లో టీవీ చూడడం, లేకపోతే ఎప్పుడో రేర్గా థియేటర్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, ఇంట్లో వాళ్ళని అడగడానికి ధైర్యం లేదు. మ్మ్. సో అది కూడా చాలా తక్కువ, ఎప్పుడో రేర్ సినిమా థియేటర్కి వెళ్ళడం, టీవీలో చూడడమే ఎక్కువ. ఓకే. తర్వాత సినిమాకి వచ్చాక ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ చూస్తున్నాను సినిమాలు. టీవీ కొనుక్కున్నాక ఎక్కువ చూస్తున్నాను. ఓకే. సో సినిమాకి వచ్చాక ఎక్కువ చూస్తున్నాను. ఓకే. అసలు సినిమాలో మీకు బాగా నాలెడ్జ్ వచ్చిన, అంటే బాగా ఊహ వచ్చిన తర్వాత చేసిన సినిమాలు ఏ బాగా
అంటే చూసినవంటున్నా, చూసినవి. చూసినవి హిందీ ఎక్కువ, అంటే పక్కింట్లో టీవీ కదా, వాళ్ళు హిందీయే చూసేవాళ్ళు. ఓకే. సో దానివల్ల అంటే ఏంటంటే థియేటర్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ లేదైతే? రేర్ సార్, చాలా రేర్. ఏంటంటే పండగలకో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నాకు బాగా నచ్చి ధైర్యం చేసి అడగగలిగితేనో, అక్క వాళ్ళ ఇంటికి వస్తే పండగకి వస్తేనో సినిమాకి వెళ్తా డబ్బులు ఇస్తారా అని అడిగితే, అలా రేర్. డబ్బులు అడగడం అనేది నా వల్ల అవ్వదు. రేరెస్ట్ కండిషన్స్. ఇప్పుడు అమ్మనాన్న తమిళమ్మాయి వచ్చింది, అవును. చూడాలనిపించింది కానీ డబ్బులు అడగడం భయం. ఏం చేద్దామంటే అట్ట మీద పాత పుస్తకాలు, యాక్చువల్ నేను పాత పుస్తకాల్లో అమ్మను, ఏదో ఆ ఎమోషన్ అది అంతే, అలా ఉంటుంది. పురుగులు పట్టినా సరే కానీ అమ్మాలంటే నా వల్ల కాదు. ఏవో అన్నీ అమ్మేశాను కిలో లెక్కన ఆ సినిమా కోసం. అమ్మేసి ఏదో 10 రూపాయలు 15 రూపాయలు వచ్చాయి, అవి తీసుకొని సినిమాకి వెళ్ళిపోయాయి. అలా చేసేవాడిని తప్ప అడగడం కొంచెం తక్కువ. చాలా తక్కువ మా నాన్న అడిగింది సినిమాకి వెళ్తాను డబ్బులు ఇస్తావా అని. డబ్బులు అంటే ఐ మీన్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక అడగలేదా, లేకపోతే అడగడానికి మొహమాటమా? అంటే ఇంట్లో ఫైనాన్షియల్లీ కూడా అడగడం అంతే, వాళ్ళే వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. ఇబ్బందిగా ఉండేది పరిస్థితి. ఏం చేసేవాళ్ళు? ఇద్దరు ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు, పేరెంట్స్ ఇద్దరు. అవునా? సో నాకు అడగడం ఇబ్బంది. అండ్ రెండు ఆ అప్బ్రింగింగ్లోనే ఉంది. ఏంటంటే సినిమా కంటే మెయిన్ లైవ్లీహుడ్ అంటే ఎవ్రీడే అన్నది నాకు మేజర్. అప్పుడు మా ఉన్న పరిస్థితుల్లో అది నాకు ప్రయారిటీ. ఓకే. సో అందుకని అడగడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఓకే. ఝన్ 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 తెలుగు వన్